బ్రేకింగ్ న్యూస్. భూపాలపల్లి జిల్లా సింగరేణిలో కాంట్రాక్ట్ కంపెనీలు బరితెగించాయి. ప్రధానంగా పర్యవేక్షణ లోపం కొరవడి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. OC2 గనిలో గ్రేడర్ వాహనం ఢీకొని ఒక కార్మికుడు చనిపోయాడు. అదేవిధంగా జనవరి 10వ తారీఖున OC3 గనిలో బ్లాస్టింగ్ ఘటనలో ఇంకో కార్మికుడు సాయి కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక జనవరి 8న ఓల్పో వాహనం ఢీకొట్టడంతో ఓ కార్మికుడు అన్వర్ అక్కడికక్కడే చనిపోయాడు. వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఈ గని దగ్గర. వరుస ప్రమాదాలు జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ కంపెనీపై చర్యలకు సింగరేణి సంస్థ వెనుకడుగు వేస్తోందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ సంస్థ మౌనంగా ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. ముఖ్యంగా పరిభారంతోనే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి సంస్థలో మరి రోజు రోజుకి వస్తున్నటువంటి నిబంధనలు కానివ్వండి, సర్కులర్లు కానివ్వండి, వీటి ద్వారా సింగరేణి యాజమాన్యం పర్మనెంట్ కార్మికులతో కాకుండా ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇచ్చి వాటి ద్వారా మట్టి కానివ్వండి లేదా బొగ్గు అని తీసే ప్రక్రియలో భాగంగా అనేకటువంటి మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రక్షణతో కూడిన ఉత్పత్తి చేయాలని చెప్పి ఒక యాజమాన్యం చెప్తున్నప్పటికీ ఈ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి కార్మికులు కానివ్వండి, కాంట్రాక్ట్ కానివ్వండి, వాటిని విస్మరించి కేవలం మరి ఆ బొగ్గు లేదా ఓపి మాత్రమే లక్ష్యంగా మరి వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్న తరుణంలో అనేకటువంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా గత సంవత్సరం కేటీకే OC3లో ఓల్వో ఆపరేటర్ అయినటువంటి అన్వర్ అటువంటి కార్మికుడు మరి యాక్సిడెంట్లో మరి మృతి చెందడం జరిగింది. అదేవిధంగా అదే గనిలో OC3లో మరి బ్లాస్టింగ్ కావడం వల్ల ఆ బ్లాస్టింగ్ పిల్ల వచ్చి ఒక బుల్లర మీద పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్మికుడు కూడా మరి గాయాలు పాలవడం జరిగింది. అదే కాకుండా నిన్న OC2లో మరి శ్రీహరి అనేటువంటి ఒక సూపర్వైజర్ మరణించడం జరిగింది. ఇది కేవలం ఆ యొక్క కాంట్రాక్టు యొక్క నిర్లక్ష్యం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.